హలో పిల్లలు, ఈరోజు మనము త్రిమితీయ ఆకారాల గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదలు ద్విమితీయ ఆకారాలలో కొన్ని విషయాలను చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చతురస్రపు ఆకారము. దీనిలో ఎన్ని భుజాలున్నాయి? 1, 2, 3, 4. 4 భుజాలున్నాయి. ఇక్కడ 2 సరళ రేఖలు కలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమేర్పడుతుంది? ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది. అయితే ఈ మూలను మనం ఏమంటాము? శీర్షము అని అంటాము. అయితే ఒక చతురస్రానికి ఎన్ని శీర్షాలున్నాయి? ఇక్కడ చూడండి, 1, 2, 3, 4. 4 శీర్షాలు ఉన్నాయి. అలానే ఈ దీర్ఘచతురస్రాన్ని చూడండి, ఇక్కడ ఎన్ని భుజాలున్నాయి? 1, 2, 3, 4. అనగా 4 భుజాలు మరియు శీర్షాలు 1, 2, 3, 4. 4 శీర్షాలున్నాయి. ఇక్కడ చూడండి, ఇదేముంది? త్రిభుజము. మరి త్రిభుజానికి ఎన్ని భుజాలున్నాయి? 1, 2, 3. అనగా 3 భుజాలు మరియు ఎన్ని శీర్షాలున్నాయి? 1, 2, 3. ఇదేంటి? ఇది వృత్తము. దీనికి ఎన్ని భుజాలున్నాయి? అరే, వృత్తానికి భుజాలుండవు. కాబట్టి దీనికి 0 భుజాలు మరియు శీర్షాలు 0. ఇప్పుడు మనము ఒక చతురస్రాకారపు కాగితాన్ని తీసుకుందాం. దీనికి 4 భుజాలు మరియు 4 శీర్షాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక శీర్షం వద్ద ఈ కాగితాన్ని మడతబెడదాము. ఇప్పుడు ఎన్ని భుజాలున్నాయి? 1, 2, 3, 4, 5. ఎన్ని శీర్షాలున్నాయి? 1, 2, 3, 4, 5. 5 శీర్షాలున్నాయి. ఇప్పుడు మనము కాగితాన్ని రెండవసారి మడతబెడదాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎన్ని భుజాలున్నాయి మరియు ఎన్ని శీర్షాలున్నాయి? ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6. 6 శీర్షాలున్నాయి మరియు 1, 2, 3, 4, 5, 6. 6 భుజాలున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మడత పెడదామా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని భుజాలు మరియు ఎన్ని శీర్షాలున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 శీర్షాలున్నాయి మరియు 1, 2, 3, 4, 5, 6, 7. 7 భుజాలున్నాయి. ఇప్పుడు ఈ కాగితాన్ని 4వసారి కూడా మడత పెడదామా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎన్ని భుజాలు మరియు ఎన్ని శీర్షాలున్నాయి? ఇక్కడ చూడండి, ఈ కాగితానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 శీర్షాలున్నాయి మరియు దీనికి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 భుజాలున్నాయి. అయితే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా, త్రిమితీయ ఆకారంలో భుజాలు మరియు శీర్షాలనగా ఏంటో. ఇప్పుడు మనము త్రిమితీయ ఆకారాలను చూద్దాం. త్రిమితీయ ఆకారాలలో పొడవు వెడల్పులే కాకుండా ఇంకో కోణం ఏముంటుంది? లోతు. మీకు తెలుసా, ఈ త్రిమితీయ ఆకారాలలో కూడా శీర్షాలు ఉంటాయి మరియు వాటికి అంచులు మరియు ఉపరితలాలు కూడా ఉంటాయి. మరి అవంటే ఏంటో చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ చతురస్రాకారాన్ని. ఈ చతురస్రాకారము ఏ వస్తువు? ఇది ఒక ఘనరూపం గల పాచిక. ఇది ఒక ఘనాకారము
ఈ ఘనాకారాన్ని మనం ఏమంటాము? సమఘనము అని అంటాము. అయితే ఈ సమఘనాన్ని మనం ఏ వైపు నుండి చూసినా అన్ని వైపులు సమానంగా ఉంటాయి. సమఘనంలో పొడవు, వెడల్పు మరియు లోతులు అన్నీ సమానంగా ఉంటాయి. అయితే మనకు చతురస్రం నుండి ఒక సమఘనం వస్తుంది. అయితే మనం ఏమని చెప్పవచ్చంటే ఒక సమఘనం యొక్క ఉపరితలము ఒక చతురస్రము. ఇలా సమఘనానికి 6 ఉపరితలాలు ఉంటాయి. మనం చూసినట్టుగా ఈ పాచికకు 6 ఉపరితలాలు ఉంటాయి. ఆ 6 ఉపరితలాలపైన వేరే వేరే అంకెలలో చుక్కలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చుక్క ఒక ఉపరితలం పైన, 2 చుక్కలు ఇంకో ఉపరితలం పైన, అలా 3, 4, 5, 6 ఇలా 6 చుక్కలు 6 వేరే వేరే ఉపరితలాలపైన ఉంటాయి. మీకు తెలుసు కదా, ఘనరూపం యొక్క ఉపరితలాన్ని మనము తలము అని అంటాము. ఒక సమఘనానికి 6 ఉపరితలాలు ఉంటాయి. కాబట్టి మనం ఏమనొచ్చు? సమఘనానికి 6 తలాలుంటాయి అని అనవచ్చు. అయితే ఇప్పుడు అంచులనగా ఏంటి? ఈ ఘనరూపంలో అంచులనగా ఎక్కడైతే 2 తలాలు కలుస్తాయో దాన్నే మనము అంచులు అని అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఈ సమఘనంలో ఎన్ని అంచులున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అనగా 12 అంచులున్నాయి. అయితే ఇప్పుడు మనం ఏమనొచ్చు? సమఘనానికి 12 అంచులున్నాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఒక పెన్సిల్ బాక్స్ని తీసుకుందాం. దీని ఉపరితలము మనకు ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీనికి పొడవు, వెడల్పులు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ మనము నిజమైన పెన్సిల్ బాక్స్ను చూసినట్టయితే దీనికి లోతు కూడా ఉంది. అయితే ఈ ఆకారాన్ని మనం ఏమంటాము? దీర్ఘఘనము అని అంటాము. ఇది కూడా ఒక త్రిమితీయ ఆకారము. అయితే దీనికి పొడవు, వెడల్పు మరియు లోతులు వేరువేరుగా ఉంటాయి. దీర్ఘఘనము దీర్ఘచతురస్రాకారపు తలము కలిగి ఉంటుంది. అయితే దీర్ఘఘనానికి కూడా 6 ముఖాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6. అవును, 6 ముఖాలుంటాయి. కొంచెం తికమకగా ఉందా? అయితే ఇక్కడ చూడండి, ఇది పైభాగము. పైభాగము అనగా ఇది తలము, మరియు ఇది 2వ తలము, ఇది 4వది. ఇప్పుడు మనము ఈ పెన్సిల్ బాక్స్ను తిప్పినట్టయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కనబడని తలాలు కనిపిస్తాయి. ఇప్పుడు మిగిలిన వాటిని లెక్క పెట్టండి. చూడండి, ఇది 4వది, ఇది 5వది, ఇది 6వది. అయితే ఇప్పుడు దీనికి ఎన్ని అంచులున్నాయి? అంచులనగా ఏమన్నామో? అంచులు అనగా ఎక్కడైతే 2 తలాలు కలుస్తాయో వాటిని అంచులు అని అంటాము. ఇక్కడ చూడండి, ఇది తలము. అయితే ఇది ఎక్కడ కలుస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ కలుస్తుంది. కాబట్టి దీన్ని మనము అంచు అని అంటాము. మనం దీన్ని 1వ అంచు అని అందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి 2 కలుస్తున్నాయి కదా, 2 తలాలు కలుస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని అంచు అని అనవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 2వ అంచు. ఇక్కడ మనకు ముఖం యొక్క కింది భాగము కలుస్తుంది. కాబట్టి దీన్ని మనము 3వ అంచు అని అందాము. ఇక్కడ వెనుక వైపు ఉన్న ముఖానికి కలుపుతుంది. కాబట్టి
ఇది 4వ అంచు. ఇప్పుడు మనము పెన్సిల్ బాక్స్ని తిప్పుదాం. అప్పుడు మనకు కనబడని ముఖాలన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని అంచులున్నాయో ఒకసారి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనగా 12 అంచులున్నాయి. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని చూడండి. దీని యొక్క ఘనరూపమేంటో చెప్పగలరా? ఆలోచించండి. మీకిది ఎలా కనిపిస్తుంది? ఈజిప్ట్ యొక్క పిరమిడ్లా కనిపిస్తుంది కదా. పిరమిడ్కి ఆధారము త్రిభుజము. మనము ఒకవేళ ద్విమితీయ త్రిభుజం నుండి త్రిమితీయ పిరమిడ్ ఆకారాన్ని చేయగలము. అయితే ఇప్పుడు దీనికి ఎన్ని తలాలున్నాయి? 1 2 3 4. ఇక్కడ చూడండి, అన్ని త్రిభుజాల తలాలు వేరే వేరే రంగులలో ఉన్నాయి. ఇది 1వది, ఇది 2వది, ఇది 3వది. ఇప్పుడు మనము పిరమిడ్ని తిప్పి చూస్తే మనకు కనపడని ఇంకో తలం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 4వ తలము. దీనికి పసుపు రంగు వేయబడి ఉంది. ఇప్పుడు పిరమిడ్కి ఎన్ని తలాలున్నట్టు? 4. ఎక్కడైతే 2 తలాలు కలుస్తాయో అక్కడ మనకేముంటుంది? అంచులు. అయితే ఈ పిరమిడ్కి ఎన్ని అంచులున్నాయి? ఇక్కడ చూద్దామా మరి. 1 2 3 4 5 6. పిరమిడ్కి 6 అంచులున్నాయి. అర్థమైందా పిల్లలు? అనగా పిరమిడ్కి 6 అంచులు, 4 తలాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది 1వ అంచు. ఎక్కడైతే ఎరుపు మరియు గులాబీ రంగు తలాలు కలుస్తాయో అది 1వ అంచు. మరియు ఈ 2వ అంచు చూడండి, ఇక్కడ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు తలాలు కలుస్తున్నాయి. ఇది పిరమిడ్ యొక్క ఆధారము. ఇక్కడ చూడండి, ఈ గులాబీ రంగు యొక్క అంచు మరియు ఏ తలానికి కలుస్తుంది? ఆకుపచ్చ రంగు తలానికి కలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఈ పిరమిడ్ని తిప్పినట్టయితే మనకు ఏ తలం కనిపిస్తుంది? పసుపు రంగు ఉన్న తలం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పసుపు రంగు మరియు గులాబీ రంగు కలుస్తున్నాయే, ఇక్కడ కూడా ఒక అంచు ఉంది. ఇది 4వ అంచు. ఇక్కడ చూడండి, ఇది ఆకుపచ్చ మరియు పసుపు రంగు 2 కలుస్తున్న అంచు. ఇక్కడ ఇది 5వ అంచు. చివరిగా ఇక్కడ చూడండి, పసుపు రంగు మరియు వెనుక వైపు ఉన్న ఎరుపు రంగు తలానికి కలుపుతుంది. ఇది మనకు కనిపించటం లేదు. ఇది 6వ అంచు. అనగా పిరమిడ్కి మొత్తము ఎన్ని అంచులున్నాయి? 6 అంచులు మరియు 4 తలాలున్నాయి. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఈ పుట్టినరోజు టోపీని చూసినట్టయితే ఇక్కడ చూడండి, దీని కింది భాగము మనకు ఒక వృత్తాకారంలో కనిపిస్తుంది. ఇలాంటి ఘనాకారాలని మనము శంఖు లేదా కోన్ ఆకారంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఉదాహరణకు మన ఐస్ క్రీమ్ కోన్ ఉంది కదా. ఇప్పుడు దీనికి ఎన్ని తలాలున్నాయి? 1 వృత్తాకారంలో ఉన్న కింది భాగము మరియు పైనున్న మిగతా భాగమంతా ఇంకో తలము. అనగా ఇప్పుడు దీనికి 2 తలాలున్నాయి. మరియు ఎన్ని అంచులున్నాయి? 1 అంచు. పై భాగాన్ని మరియు కింద వృత్తాకారాన్ని కలిపేదే దీనికి అంచు. ఇప్పుడు ఈ చెత్త డబ్బాను అనగా ఈ డస్ట్బిన్ని చూడండి. దీని భూతలాన్ని చూసినట్టయితే ఇది కూడా వృత్తాకారంలో
ఉంది. ఎలాగైతే మన పుట్టినరోజు టోపీ ఉండింది కదా, అలానే దీని భూతలం కూడా వృత్తాకారంలోనే ఉంది. కానీ దీని ఆకారము ఆ పుట్టినరోజు టోపీ కన్నా వేరేగా ఉంది. దీన్ని మనము స్థూలాకారము లేదా సిలిండర్ ఆకారంలో ఉందని చెప్పవచ్చు. అయితే ద్విమితీయ ఆకారాలలో వృత్తము దీని యొక్క తలము అని చెప్పవచ్చు. స్థూల రూపం యొక్క తలము ఏ ఆకారంలో ఉంటుంది? ద్విమితీయ వృత్తాకారంలో ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి ఎన్ని తలాలున్నాయి? ఇక్కడ చూడండి, 1, 2. ఇవి 2 వృత్తాకారపు తలాలు మరియు మిగిలిన మొత్తము 3వ తలము. అనగా దీనికి 3 తలాలున్నాయి మరియు ఎన్ని అంచులున్నాయి? ఇక్కడ చూడండి, దీనికి 2 వృత్తాకారంలో ఉండే అంచులున్నాయి. ఎక్కడైతే 2 వృత్తాకారపు తలాలు కలుస్తాయో దాన్ని మనము అంచులు అని అంటాము. మీకు వృత్తాకారం అనగానే ఏ ఆలోచన వస్తుంది? బంతి. బంతి గుండ్రంగా ఉంటుంది. ఇది గోళాకారంలో ఉంటుంది. అనగా బంతి గోళాకారంలో ఉంటుంది. గోళాకారంలో శీర్షాలు కానీ అంచులు కానీ ఉండవు. దీనికి ఒకే తలం ఉంటుంది. దీని యొక్క మొత్తం ఉపరితలము ఒక తలమవుతుంది. అయితే ఇప్పుడు మీకు తెలిసింది కదా, ద్విమితీయ ఆకారాలను ఉపయోగించి త్రిమితీయ ఆకారాలను ఎలా తీసుకురావచ్చో. అనగా 2D ఆకారాల నుండి 3D ఆకారాలను ఎలా గీయవచ్చో. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.